ఫోన్ పిల్లమ్మా ఇద్దరికి పడ్డాయా అది ఫీజు రీయింబర్స్మెంట్ తర్వాత దీపం డబ్బులు పడ్డాయా శనివారం కూడా స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ అని చేస్తున్నారు. మీ అందరినీ కూడా గౌరవించుకుంటూ శుభ్రంగా అన్ని ఉండాలని చెప్పేసి మెసేజ్ లోపల పంపి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మైలవరం కాన్స్టిట్యున్సీ గౌరవ ఎమ్మెల్యే గారు వసంత కృష్ణ ప్రసాద్ గారు నేను కలిపి గొల్లపూడి ప్రాంతంలో ఈరోజు మేము పర్యటన కొనసాగించడం జరుగుతుందండి. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ మంది మైనారిటీ వాళ్ళు ఉన్న ఏరియాస్ అన్నింటినీ కూడా మేము ఈరోజు టచ్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఇంట్లోకి వెళ్తే వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. విషయం ఏంటంటే గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అన్న దాని మీద మేమందరం తెలుసుకోవడం ఒక ఎత్తైతే వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా అని తెలుసుకోవడం కూడా ఒక ఎత్తు. ఈరోజు ఎలక్షన్లో మమ్మల్ని గెలిపించిన ఒక సంవత్సరం తర్వాత ఒక జవాబుదారీతనంతో ఈరోజు ప్రతి గడప కూడా ఎక్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎలా ఉంటున్నారో, సంక్షేమ కార్యక్రమాలను అందుతున్నాయా లేదా, లేకపోతే ఇంకా ఏం కార్యక్రమాలు ఇంకా కావాలి, వాళ్ళకి హౌసింగ్ ఉందా లేదా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ కూడా తెలుసుకొని ఒక 4 సంవత్సరాల్లో ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్లేదానికి ఒక మంచి వేదికగా ఈ సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ఉండబోతుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ రోజుకి చూస్తే మ్యాక్సిమం రాష్ట్రం మొత్తం ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఇంచుమించుగా 4 రోజులు మన జూలై 2 తారీఖు నుంచి కూడా ఈరోజు నడుస్తోంది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి మీద చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న భావన ప్రజల్లో కలుగుతుంది.